హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయ్యింది నైటు. పిల్లలు ఏంటంటే హెల్త్ బాగోలేదు కదా, పిల్లలు పెరుగన్నం తింటానని చెప్పారు. మార్నింగ్ దొండకాయ కర్రీతో పెట్టాను, ఇప్పుడు పెరుగన్నం తింటానన్నారు. మా వారిని టమాటా పచ్చడి చేస్తాను, అన్నం చేస్తా తింటావా అంటే లేదు రాగి దోశ తింటానన్నారు. ఇంతకుముందు వ్లాగ్లో నేను రాగి దోశ చేసి చూపించానండి మీకు ఎలా చేయాలా అన్నది. మళ్ళీ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే రాగి దోశ చూస్తారు కదా, అందుకోసం చేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది, నైట్ టైం చేసుకుంటే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, డైట్ చేసే వాళ్ళు కానీ, ఎవరికైనా సరే ఈ రాగి దోశ అనేది చాలా మంచిది. దీనికి నేను ఏం తీసుకున్నానంటే ఒక గెరిట అయినా సరే, ఒక కప్ అయినా సరే, ఒక గ్లాస్ అయినా సరే, దేంతోనైనా సరే ఒక్క గ్లాసు బియ్యం పిండి తీసుకుంటే 2 గ్లాసులు రాగి పిండి తీసుకోవాలి. అర్థమైందా మీకు? ఒక గ్లాస్తో కానీ, ఒక గెరిటతో కానీ, దేంతోనైనా ఒక్క వంతేమో బియ్యం పిండి తీసుకోవాలి, 2 వంతులేమో రాగి పిండి తీసుకోవాలి. ఆ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో ఏం వేయాలంటే, ఇదిగోండి కొంచెం సాల్ట్, ఇదిగోండి కొంచెం జీలకర్ర, ఒక్క పచ్చిమిర్చి అండి, ఒక్క ఉల్లిపాయ, ఇదిగోండి గుర్తుంది కదా, ఒక్క ఉల్లిపాయ. ఈ కొలతకైతే ఒక్క ఉల్లిపాయ, ఒక్క పచ్చిమిరపకాయ, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దేనికి? 1 గ్లాసు బియ్యం పిండి అయితే 2 గ్లాసులకి రాగి పిండి. ఈ కొలతకైతే 1 పచ్చిమిరపకాయ, 1 ఉల్లిపాయ, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని ముందు ఈ పొడిని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేశాను కదా. ఇప్పుడు ఎలాగంటే ఈ దోశ పిండిలా కాకుండా రవ్వ దోశలాగా ఉంటుంది కదండి, రవ్వ దోశ పిండి అలా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకొని రవ్వ దోశలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి, రవ్వ దోశలా కలుపుకోవాలి. అసలు హెల్త్కి చాలా మంచిది, నైట్ టైం టిఫిన్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇదండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సాల్ట్, జీలకర్ర, బియ్యం పిండి, రాగి పిండి మొత్తం ఇలా రవ్వ దోశలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఒక పావు గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దోశలు వేసేటప్పుడు నేను వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? ఇదిగోండి ఇంకా అదే మా అమ్మాయి పెద్ద అమ్మాయికి ఎగ్జామ్ చదువుకుంటుంది. అదిగోండి చదువుకుంటుంది మా పెద్ద అమ్మాయి. బాగుంది కదా చూడ్డానికి. ఇలాగ దీన్ని చూపిస్తాను. ఒక మూత పెట్టి పక్కన పెడతాము. ఇలా మూత పెట్టేసి కాసేపు ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసి తర్వాత దోశలు వేసుకుందాం, ఓకేనా అండి? ఒక 15 మినిట్స్ పైనే అయ్యింది మాట. పిల్లలకి అన్నం పెట్టి వాళ్ళని గదిలోకి పంపించి టీవీ చూస్తున్నారు. అదిగోండి ఇలా అయింది, 15 మినిట్స్ పైన అయిపోయింది. ఇప్పుడు దోశ పోసుకుంటాను. దీంట్లో ఏమన్నా తినేయచ్చు మనం, పప్పు ఉన్నా, ఇంట్లో కర్రీ ఉన్నా, ఏది ఉన్నా తినచ్చు. బాగుంది. ఇప్పుడు దోశ పోసుకున్నాం కానీ మంచి స్మెల్ వస్తుంది. ఎంతసేపు పెట్టాను కదా, మంచిగా స్మెల్ వస్తుంది. రెండు దోశ ప్యాన్ పెట్టేశాను, కొంచెం అలా ఆయిల్ రాసాను. అది వేడవ్వాలి. దోశ పోయాలంటే ఇది ఒక్కొక్కసారి వస్తుందా లేదా అని భయం. మనం ఎవరికన్నా ఏదన్నా ఇలాగా దోశ వేసి చూపించాలన్న ఆ టైంలోనే మనకి సరిగా రాదన్నమాట. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. ఎలా వచ్చినా మంచిగా తీసుకోండి, ఓకేనా? ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో దోశ. అంతే, దోశ. కొంచెం ఆయిల్ పోసుకున్నాం. ఇదిగోండి మా దోశ. అమ్మయ్య బంగారు తల్లి బ్రతికించింది. మా వారు ఆటో అవన్నీ సెట్ చేయడానికి వెళ్ళాడు. వచ్చేసావా? అడిగే వస్తామని భయపడ్డాను, ఇంకా రాలేదేమని ముందుకెళ్తే వచ్చేసాడు. ఆటో బైక్ అంతా ఇంటి ముందు కట్టకు పెట్టడానికి వెళ్ళేసి వచ్చేసాడు. ఆకలి అంటున్నాడు. ఇప్పుడు దీంట్లో కర్రీ ఏం లేదు, ఇంట్లో కొంచెం మామిడికాయ పచ్చడి ఉంది, అది వేసుకొని తినేస్తాము. కాలాలి, బాగా కాలితే టేస్ట్ ఉంటుంది దోశ.
ఇదిగోండి, కాలిందో లేదో చూసుకుందాం. ఇంకో కొంచెం కాలాలి, ఫాస్ట్లో పెట్టుకుంటాం. ఈ దోశ ఎంత కాలితే అంత బాగుంటుంది. మా ఆయనలాగా నల్లగా అయిపోవాలి ఆ దోశ. టేస్ట్ చూపించు. ఎందుకండి అంత సీరియస్గా ఉన్నావు? ఏ వాటర్ పోయొద్దు. ఇంకోండి, ఇంకా తీసేద్దాం. దోశ అమ్మ, దోశ వేడి వేడి దోశ మా వారికి. ఇదిగోండి, మా వారి కోసం దోశ రెడీగా ఉంది. తీసుకెళ్ళి ఇచ్చి టేస్ట్ అడుగుదాము. ఆలోపు ఏం చేద్దామంటే పెను కాగిపోతుంది కదా, ఒక దోశ వేసేసి వెళ్దాం. ఆయన తినేంతవరకు ఉండాలి కదా. ఇంకా ఏముందండి, ఇంక ఇలాగే దోశ అంతా పోసుకోవడమే. పోసుకొని ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇది వేడే అయ్యేసరికి దీన్ని తీసుకెళ్దాం. సార్ సార్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే సార్. మీకు దోశ తెచ్చాము, తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తే మా ప్రేక్షకులు వింటారు. వాట్ సింబల్ దోశ కావాలంటే దీంతో రాదు సార్. ఈ దోశతో రాదండి. ఇది ఏం దోశ అంటే ఇది రవ్వ దోశలాగా ఉంటుందిలే కానీ అబ్బా దీంతో రాదండి. మామూలు దోశ అయితే వస్తుంది, ఇది ఫుల్ వాటర్ ఉంటుంది, ఒక చోటకి వెళ్ళిపోద్ది. చెప్పవే, బాగుందా? అన్నీ సరిపోయిందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. దోశ తీసుకొస్తా, తింటా ఉండు. పాపం నేను ఈరోజు ఏం చేయలేదు, దాంట్లో కర్రీ లేదు. ఏముంది, ఇంక మిగతా దోశలన్నీ ఇంక ఇలాగే వేసుకోవడం అంతే. ఇది పర్ఫెక్ట్, ఇలా కాలాలి. ఫస్ట్ దోశ కదా, సరిగా కాలదు అది, ఇలా కాలాలి. చూడండి ఒక షేప్ అనేది ఎలా ఉందో. దీన్ని ఏదో వాటర్లో ఫిష్ ఉంటుంది కదా, ఆ మోడల్లో ఉంది దోశ. ఎట్టు తీసుకెళ్ళి ఇలా పెట్టి చూపిద్దామన్నా కాలిపోతుంది చెయ్యి. నాకు ఫుల్ ఆకలి వస్తుంది ఈరోజు. ఫుల్ అంటే ఫుల్గా ఉంది ఆకలి నాకు కూడా. మా వారికి వేసిన తర్వాత నేను తినాలి, భర్త తర్వాత భార్య తినాలంట. వేసేద్దాం మా వారికి. బా అలా ఉంది వేడి వేడిగా. ఇదిగోవే చేతి కాలిద్ది. ఓకేనండి, ఇంకా ఈ వీడియో ఇంతే. ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. దోశ వేసుకొని తినడం కూడా మర్చిపోద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.